నువ్వు కాదన్నా కథ నడిచేది మా కథనం ప్రకారమే. బంగారయ్య సిద్ధంగా ఉంది బాసు, తీసుకురండి బాబు. నా కూతురు మీరు చేసుకున్నారో మీ ప్రాణాలు తీసేస్తాను. వదలండి. అత్తగారు శాంతించండి. చూసావు కదా మీ అమ్మ చేదస్తాం. ఆవిడ ఒప్పుకోపోయినా నువ్వైనా ఒప్పుకో మన పెళ్లికి. నీ మొహానికి పెళ్లి ఒకటే. ఈ వయసులో నీకు కావాల్సింది పెళ్లి కదరా, నీ శవానికి ఊరేగింపు. ఎప్పటికైనా మీ అందరినీ ఉరికంబ ఎక్కించి తీరుతాను. మర్యాదగా మా అమ్మని విడిచిపెట్టు. ప్రజా సమక్షంలో నిన్ను ఒప్పించి ప్రజల చేత మెప్పించి మా భగవాన్ దాస్ బాధ్యను చేస్తాను. అప్పటి వరకు మీ అమ్మ మాకు బందీగానే ఉంటుంది. చూడు మా ప్రభావ ప్రభంజనం. నేను బతికుండగా నడి రోడ్డు మీద ఒక ఆడదాన్ని మీరు చేయి చేసుకోవటమా? నా ప్రాణాలు పోయినా సరే మిమ్మల్ని చట్టానికి పట్టిస్తాను. మీకు ఉరి శిక్ష పడేలా చూస్తాను. ఒక ఆడదాని మానానికి రక్షణ కల్పించలేని ఇది ఊరా వల్లకాడా? మీరు మనుషులా, మనస్తొచ్చిన శవాలా? కౌరవ సభలో ద్రౌపది సిగ్గును కాపాడలేకపోయిన మేధావుల వారసులు మీరు. ధృతరాష్ట్రుడి గుడ్డితనం మీది. అసమర్థ చాటును దాగిన పాండవుల నీతి మీది. ఇటువంటి మనుషుల మధ్య బతుకుతున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. అస్తు శుభమస్తు. ఆడదానితో 7 అడుగులు నడిచినవాడా, ఆడదాన్ని హింసించి తల్లిని చేసే దౌర్భాగ్యుడా, ఆడదాని 5వ కోసం నేల మీద పురుగులా బ్రతికే జాతిహీనుడా, ఎవరు నిజమైన భర్త? ఆడదాని మాన సంరక్షణ చేయగల నిజమైన ధీరుడే ఆడదాని భర్త. స్వామి అవునురా, ఆ చిన్నారి నుదుటన బ్రహ్మరాతను ఇప్పుడే చదివానురా. ఆ రాతలో మాకు మీ కళ్యాణ పత్రిక గోచరిస్తోందిరా. మేం తలపెట్టిన ప్రజా సంక్షేమ యాగానికి నువ్వు కర్తవు కావాలంటే ఆ చిన్నారికి నువ్వు భర్తవు కావాలి. ఓ నా భక్తులారా, పెదవి విప్పి పలుకండి. అవునమ్మా, ఆడదాని మానాన్ని కాపాడిన వాడే నిజమైన భర్త. ఆయన సమయానికి రాకపోతే మేమెవ్వరం కాపాడేవారం కాదు కదా. మమ్మల్ని అందరినీ కాపాడు. కాపాడుతాను. ప్రజల జ్ఞానం వేసిన పెళ్లి పందిట్లో నీలాంటి మత సంరక్షకులు మోగించే మంగళ వాయిద్యాల మధ్య ఈ దేశంలో పెరిగిపోతున్న హింసా దౌర్భాగ్యాల సాక్షిగా భగవాన్ దాసుని నేను పెళ్లి చేసుకుంటాను.